దాని తర్వాత 23-24లో 6 వాళ్ళు బిల్డింగ్స్ కూడా తీసుకున్నారు. ఈ సంవత్సరం ఇక్కడ గ్రాంట్స్ వచ్చేది మేము ఎలక్షన్స్ తర్వాత సర్వే నిన్నటి వరకు మనకు వచ్చినాయి అవి అందరూ. తర్వాత ఇందిరమ్మ ఇళ్ళ సర్వేకు 8,116 అప్లికేషన్స్. 8,160 వాళ్ళు అప్లికేషన్ చేస్తున్నారు. వాళ్ళ సర్వే దాంట్లో కూడా 1600 సర్వే దాంట్లో 100 వరకు ఎలిజిబుల్ వచ్చింది. మిగతా పెండింగ్ అది వెబ్సైట్లో ఆన్లైన్లో డిస్ట్రిక్ట్ అథారిటీ మండల్ కొత్త పెన్షన్ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ఇస్తున్నాయి సార్. ఓన్లీ భర్త చనిపోతే భార్యకి, భార్య చనిపోతే భర్తకి మాత్రం వెబ్సైట్ చాలా మంది భర్త తర్వాత అంటే గవర్నమెంట్ ఎవరికి ఇస్తుందో తెలియదు. ప్రయారిటీ మాత్రం భార్య భర్త కానీ ఎలాంటి ఇల్లు ఆమె పేరు మీద ఇల్లు లేకుండా ఉండి ఓపెన్ ప్లాట్ ఉంటే ఎలిజిబుల్, ఫస్ట్ ఎలిజిబుల్ వాళ్ళు. దాంట్లో వీడియోలో ఫస్ట్, తర్వాత వికలాంగులు అంటే వాళ్ళకి ప్రయారిటీ 6 crores ఉంది. 5 కోట్లు కలర్ కంప్లీట్ అయితే ఇంకో 4 రూపాయలు మనం ఇస్తాం మార్చ్ కంప్లీట్ చేస్తాం. అట్లే పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ కింద సార్ మనం ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించి చిన్న చిన్న యూనిట్స్కి 35% సబ్సిడీ ఇస్తాం. అంటే మండల్కి 10 అంత టార్గెట్ ఉంటుంది ప్రతి ఇయర్కి. ఆల్మోస్ట్ ఒక 6 మెంబర్స్ని ఐడెంటిఫై చేస్తాం. ఇది ఒకటి చేస్తుంది సార్. అట్లే మనము అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉంటారో మేల్ ఫీమేల్ ఎవరైనా సరే వాళ్ళకు మనం టీడీడీసీలో ట్రైనింగ్స్ ఇస్తాం సార్. 45 days ట్రైనింగ్ ఇచ్చేసి సర్టిఫికేట్ అకామిడేషన్ అంతా ఫ్రీ ఉంటుంది. ప్లస్ వాళ్ళకు ఏదైనా తీసుకుంటే వాళ్ళకి బ్యాంక్ నుంచి మనం లోన్ ఇప్పించేసి ఎంప్లాయ్మెంట్ కూడా చూపిస్తాం. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆ ట్రైనింగ్స్ అనేది నడుస్తుంది సార్ రెగ్యులర్గా. మార్కెటింగ్ ప్రతి ఊళ్ళో ఉన్నాయి సార్, ప్రతి గ్రామంలో ఉన్నాయి. కానీ 34 ఉన్నాయి సార్ మనకు టోటల్ మండలం. కానీ 34 లేదు. 18 జీపీలలో మనకు ఒకటి 2 ఉంటుంది. ఇప్పుడు సరే మనకి ఇప్పుడు మనం నడుపులో చూస్తే 2 ఉన్నాయి సార్. కానీ ఇక్కడ 4 సంఘం విలేజ్ స్థాయి. సంఘానికి నీళ్ళు కావాలా, బోర్లు కావాలా, వీటిలో టాయిలెట్స్ కూడా ఏం లేవు సార్, సరిగా లేవు. మీరు ఇన్ని ఫండ్స్ వస్తున్నాయి మరి చెప్పి కదా మా అంటే లేవు సార్. అంటే మళ్ళీ పిఆర్కి ఇవన్నీ త్రూ బ్యాంక్ ద్వారా రుణాలు ఇప్పించడం. రుణాలు ఇప్పించండి. మీరు అంత సంఘాలు ప్రాఫిట్స్ వస్తున్నాయి మరి ప్రాఫిట్స్ ఉంటాయి సార్. అంతా కూడా రివాల్వింగ్ సార్. అంటే కంప్లీట్ రివాల్వింగ్ సార్. కంప్లీట్ రివాల్వింగ్ చేయడం పెంచుకుంటే అంతే. అంటే వాళ్ళ ఫండ్స్ సార్. వాళ్ళు చేసిన వాళ్ళు గవర్నమెంట్ కూడా చేస్తుందని చెప్పేసి వాళ్ళు గురవుతున్నది ఆ ఏరియా సర్వే చేయమని నేను డే ఫస్ట్ చదువుతుంటే ఎందుకు చేయలేకపోతున్నాను? ఎవరు చేశారు? ఎప్పుడు చేసారు? చూసారు చేసారా? నేను కూడా చూసిన లాభం కాదు. సొల్యూషన్ ఏంటనేది ఏం చేశారని కాదు కదా. సంవత్సరం నుంచి అడుగుతున్నాం మేము. నువ్వు రాసింది ఏమో రెవెన్యూలో అడుగుతున్నాం కదా. సంవత్సరం నుంచి అడుగుతుంటే నువ్వు వచ్చినావు, రెడ్ వచ్చే మొదలు ఎట్లుంటుంది మళ్ళా. మీకైనా కానీ కొత్తగా వచ్చినా ఎంతో టైం పడుతుంది చేయడానికి. అదే గవర్నమెంట్ కొన్నారు అది ల్యాండ్, కొని ప్లాట్లు ఇచ్చింది. ఇచ్చిన ప్లాట్లను అందరూ కబ్జా చేసుకుంటే ఇక ఎవరి కోసం అది ఇచ్చినట్టు? చేయండి. ఎంక్రోచ్మెంట్ ఎప్పుడు చేస్తారు? అది ఎప్పుడు చేస్తారు?
రేపు చేయండి. ఎవరెవరు అనుకుంటున్నారో చూసారు కదా, పక్కకి ఎవరున్నారు ఇబ్బంది పడతారు అనుకుంటే పోలీసులకు దగ్గర పెట్టుకోండి, నోటీస్ చేయండి. చేస్తే ఫిక్స్ చేసేస్తే అవసరం అన్ని రాళ్ళు పట్టేసుకుంటే వీళ్ళని ఫిక్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆడ ఇన్ని రోజులు నిర్లక్ష్యం కూడా అయింది. రోడ్లు వేసినాము, ఇల్లు కట్టుకుంటున్నారు. రేపు ప్లాట్లు కూడా దాంట్లో కొంత గందరగోళం ఉన్నది. ఇదైతే ప్లాట్లు అసలు ఎవరికి ఉన్నాయి, ఎవరికి లేదు, లేని వాళ్ళు ఎవరు ఉన్నది అంటే కొంచెం వేరే వాళ్ళకు ఎలిజిబిలిటీ తీసుకోవచ్చు కదా. చాలా మంది ఊర్లో అప్పుడెప్పుడు పనికి వచ్చిన వాళ్ళు వాళ్ళకి పేరు రాసారు, వాళ్ళు వెళ్ళిపోయారు, ఎక్కడ కూడా తెలియదు, వాళ్ళ అడ్రస్ కూడా లేదు. అట్లాంటి వాళ్ళు ఊర్లో ఎలిజిబిలిటీ తీయచ్చు కదా మనం. ఇప్పుడు ఆ భూమి ఉంటేనే 5 లక్షలు ఇస్తాను కదా సార్. మరి మీరు క్లియర్ చేస్తే అవుతుంది కదా. ఎవరు పట్టించుకుంటుంది? ఆ మేడం ఉండే, మేడం కంటే ముందు ఇంకెవరు ఉన్నారు, తర్వాత మీ సార్ ఉండే, అందరూ అడుగుతున్నాం. అసలు సరదాకి ఏం పని రోజు ఏం పని చేస్తారు? ఒక 2 రోజులు దొరకదు ఇలా. ఒక 2 days సర్వే చేసి చేయడానికి కూడా ఇట్లా వీళ్ళది చేయరు, మేమది చేయరు. రైతులు ఏదైనా సర్వే ఉంటే అది చేయరు. నేనైతే ఒక రైతులతో ఒకటి ఆ నెంబర్ మిస్టేక్ ఉన్నది చేయమని చెప్తే వాళ్ళు కూడా చేయలేదు. వరకు నువ్వే ప్రశ్న మరి అంతకుముందు చెప్తాను, వ్యవస్థలో సరిగ్గా చెప్తున్నాను మొత్తం. ఈయన చేసింది అంటే ఈయన ఏంటంటే కావాల్సిన పైసలు ఇస్తే సర్వే చేస్తారు. ఇస్తున్నారు. చనిపోయినా ఒక 2-3 months వాళ్ళ ఈ 6 నెలలకు 20-30 కొత్త వస్తుంది. అక్కడి నుంచి 6 months 20 వస్తుంది. అప్పుడు మీరు చేస్తున్నారు. మండలికి వస్తున్నాయి. ఏమంటున్నా, ఇప్పుడు రన్నింగ్ పెన్షన్ భర్త ఉండి భార్య అయిపోతే భర్త ఉండి భర్త అయిపోతే భార్య రొటీన్ సిస్టమ్ ఆటోమేటిక్ వస్తుంది. ఇట్లాంటివి ఎన్ని వస్తున్నాయి. భర్తకు లేకుండా భార్యకు ఎవరికి లేకుండా ఎన్ని ఉంటాయి అట్లా మన దగ్గర ఎన్ని మొత్తం విలేజ్ ఏ విలేజ్ గ్రామ పంచాయతీ ఇవన్నీ ఎలిజిబిలిటీనా? 50 విడోసియా లేకుంటే విడోసియా అన్ని కలిపి అప్లికేషన్ పెట్టినాయి సార్ వాళ్ళని. మనకు మండలానికి ఒక 300-400 శాంతి విలేజ్ 5 రొటీన్ అంటే రన్నింగ్ పెన్షన్లు ఎన్ని ఉంటాయి, వితౌట్ రన్నింగ్ ఎన్ని ఇయర్స్ ఉంటాయి మన అట్లా ఒక 50 అప్లికేషన్లు ఇంకొకటి డెలివరీ చేస్తే మళ్ళీ దాన్ని యాడ్ చేయడానికి లేదు. అందుకోసం ఆ కార్డు వచ్చినప్పుడు దీన్ని డెలివరీ చేయించుకొని ఇవ్వడం, అక్కడ రావు ఇక్కడ బియ్యం పోతాయంటే అట్లా కొంతమంది హోల్డ్లో పెట్టించుకున్నారు. ఎవరైతే రెగ్యులర్గా నాకు నువ్వు జాబ్ వచ్చి మా కార్డు మీ పేరు తీసి అంటే అది ఇమ్మీడియట్గా తీసేసాం. ఈ రీతిలో ఇట్లా మ్యారేజ్ మైగ్రేటెడ్ అయిన వాళ్ళకి మాత్రం అది హోల్డ్లో పెట్టాం. మీరు ఆలోచించుకొని చెప్తుందో తీసేస్తే 5 కిలో లాస్ అవుతుంది. అక్కడ మాత్రం అది మన ఎంట్రీ కాదు అని చెప్పి అట్లా ఒక 55 అప్లికేషన్స్ ఏమి ఉన్నాయి. ఉన్నది పెండింగ్ ఉన్నది వస్తుంది. అవి కాకుండా దాని తర్వాత కూడా వచ్చినవి ఉన్నాయి. అవన్నీ గ్రామ పంచాయతీలో క్యాస్ట్ ఏంటంటే డిజాబుల్ వేరే, వికలాంగులే వేరే, వితంతులే వేరే, రెగ్యులర్ ఓల్డ్ ఏజ్ వచ్చిన వేరే, అవన్నీ పెట్టించుకోండి గ్రామ పంచాయతీ. గవర్నమెంట్ ఎప్పుడైతే తరఫు తెప్పించుకుంటాం. దాని తర్వాత డాటా తీస్తే ప్రజాపాలన కూడా వస్తాయి గవర్నమెంట్ నుంచి. డాటా అంటే గవర్నమెంట్ దగ్గర. ఇప్పుడు ఇందిరామీన్లో కూడా డాటా ఇచ్చింది కాబట్టి అది సర్వే చేయమంటే వాళ్ళే మాత్రమే సర్వే చేస్తుంది. దాంతోపాటు మిగతా వాళ్ళే కూడా వస్తుంది చేస్తారు. వాళ్ళ పేర్లతో సహా
ఇందిరమ్మ ఇల్లది ప్లేస్ అంటే మీరు దాంట్లో అప్లోడ్ చేయాలి ప్లేస్ ఉందా గ్రామ పంచాయతీలో ఇట్లా తీసుకోవాలి ఇట్లా ట్యాక్స్లో 30% మిగతా 70% 3-4 నెలల నుంచి గవర్నమెంట్ నుంచి రావాలి. కొన్ని మేజర్ విలేజ్లో 50% to 60% సాల్వ్ అసలే పెట్టిన పెట్టారు 30% వర్క్స్ తీసుకుంటారు వీళ్ళు వచ్చి రిపేర్ తర్వాత లీకేజ్ అవి మండలే చేసినాం అవార్డు తీసుకున్నాం అప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఫోటో మండలే తీసుకున్నాం. కొద్ది రోజులు మండలే తీసుకున్నాం కానీ ఆ తాకిడి భరించలేక అన్ని గ్రామ పంచాయతీలే పెండింగ్ పెట్టుకున్నాం. దీనికి ఒక ఇది లేదు కదా అంటే పరిమితి పెన్షన్ ఎవరి ఏ ఫ్యామిలీకి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలనేది ఏం లేదు అందరికీ చేసారు గతంలో అందరికి ఇచ్చింది ఇప్పుడు ఏముంటుంది తీయలేము తీస్తే పంచాలి అది ఇస్తారు మాకు ఎందుకు ఇస్తారు కొత్త పంచాలి కాకపోతే ఏంటంటే అక్కడి నుంచి 100 మంది పెండింగ్ ఉంటే అలాగలోకి 20 మందిని పంపుతాడు. ఆ 20 మందికి ఎందుకు వచ్చింది ఎట్లా వచ్చినాయి పంపేది మీరే కదా మొత్తం లిస్ట్ ఉంటారు అందరికీ కంప్లీట్ అప్పుడు రిజర్వేషన్ చేస్తే నిర్లక్ష్యం అనేది ఏముండదు. రిజర్వేషన్ చేస్తే నేను వచ్చినప్పటి నుంచి కాలే ఇక్కడ మీరున్నప్పటి నుంచి కాదు రెగ్యులర్ కాకపోతే ఆధార్ కార్డు సరిగ్గా లేకను నంబర్ కనబడకను నేను అదంటే నీకు ఒక అప్లా నేనున్నా మా ఫాదర్ పెట్టుకోను అనుకో నాకు అవసరం లేదు యాక్చువల్గా ఎలిజిబిలిటీ ఎందుకు ఇవ్వాలి నా మహిళ ఉన్నాడు నేనున్నా నాకు ఇంత భూమి ఇచ్చి చేసుకుంటాము అంటే ఈ కేటగిరీలో పెన్షన్ మీద అనేది ఓన్లీ ఎంప్లాయీస్ కాకుండా అట్లాగే రేషన్ కార్డు కూడా 20 ఎకరాల రేషన్ కార్డు ఉన్నది బియ్యం కార్డు అంత ఎకరం ఉన్నోడికి లేదు అంత కేర్ గా చూడలేదు సార్. రేషన్ కార్డు వచ్చిందంటే ఇక్కడ నుంచి ఇచ్చినాం. రేషన్ కార్డు ఉంటే తీసుకుంటుంది రేషన్ కూడా అట్లా ఇచ్చారు ఇప్పుడు తీసుకుంటున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే నేను ఇదే వరకు ఎప్పుడు కూడా అది ఇది తీసుకునేటప్పుడు ఏముంటుంది అంటే కేవలం హెల్త్ కోసము ఆరోగ్యశ్రీ కోసం అని చెప్తారు కానీ తీసుకున్నాక బియ్యం తీసుకుంటారు బియ్యాన్ని అమ్మేస్తారు. అందుకని మనం ఏం చెప్పారంటే కంప్లీట్ రైస్ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా కొనుక్కొని తింటడానికి వాళ్ళకి బియ్యం కార్డు ఇవ్వరు. మిగిలిన వాళ్ళకి హెల్త్ సంబంధించిన ఇంకేదో సంబంధించిన సపరేట్ కార్డు పెట్టాను నేను. అప్పుడు చాలా కట్ అవుతుంది. రేషన్ అనేది ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి ఇస్తే దానికి అర్థం ఉంది. 10 ఎకరాల ఉన్న వాళ్ళకి బియ్యం కార్డు ఇస్తున్నారు, 8 బియ్యం కార్డు ఇస్తారు, 20 వేలు ఇస్తున్నారు. ఇక ఎవరు తింటున్నారు ఆ కంట్రోల్లో తీసుకుని అందరూ రీసైక్లింగ్ కదా ఇది జరుగుతుంది. అది కంట్రోల్ లేకపోతే భారం పడదు ఏముంటుంది ప్రభుత్వం మీద ఎన్నో తరగతి ఎంత పెండింగ్ ఉంది మీ దగ్గర మండలిలో ఎవరు వాళ్ళు బ్యాలెన్స్ పెట్టుకోవచ్చు కదా ఎన్ని మీ దగ్గర ఇప్పుడు మన రివ్యూ ఇష్యూస్ కానీ పెండింగ్ అసలు ఎంత ఉంది మన అప్లై చేసుకున్నది 5 పెండింగ్ అంటున్నారు కానీ ధరణి వచ్చిన తర్వాత నాకు పత్రాలు రాలేదనో నాకు ఇది రాలేదని చెప్పేసి చాలా రకరకాల ఇష్యూస్ తోటి ఎంత పెండింగ్ తర్వాత కొంత వెసులుబాటు ఇస్తే కొంచెం చేసేది ఈ మధ్యలో అట్లా ఎన్ని ఉంటాయి అట్లా ఎంతమంది రైతులు ఉంటాయి అట్లా అంటే ఇప్పుడు మనకి ధరణి ఏం చేస్తారంటే ఈరోజు సాయిలో అప్లికేషన్ ఇస్తే దాన్ని ఫాలో చేసి టోటల్ అప్లికేషన్ చేసిన అన్ని 5 అప్లికేషన్ పెట్టింది ఏమి లేదా ఈ వీక్లో 5 అప్లికేషన్ మొత్తం చెప్పండి మొత్తం అంటే ఇది మనకు డేటాబేస్ వెళ్ళిపోతుంది అప్లికేషన్ ఎలిజిబుల్ ఏంటంటే ఇది మనకు డిజిటల్ లాగిన్ అయిపోతే డిస్టెన్స్ ఏంటంటే బుక్ వస్తుంది కాబట్టి అది మన అకౌంట్ ఎక్కడ ఉంటుంది ఆ రోజు సీసీఎల్ రివ్యూ చూసినప్పుడు చెప్పారు కదా 2 లక్షల పెండింగ్ ఉన్నాయి 2 లక్షలు చేసి మీరు అప్లై అది ఎట్లా వస్తుంది అంటే త్రూఅవుట్ డిస్ట్రిక్ట్ తీసుకున్నా అంటే మనకి ఇప్పుడు నేను 5 అయితే చెప్పాను ఇప్పుడు నేను 5 ఉన్నాయి మనకి నేను ఈక్వల్ చెప్తున్నాను మొత్తం అసలు ఎంతమంది అప్లికేషన్ పెట్టుకోవాలి ఎన్ని పెండింగ్ ఉన్నాయంటే డాటా ఇప్పుడు ఎంత నీ పరిధిలో ధరణి తర్వాత అసలు ఎంతమంది అప్లికేషన్ పెట్టుకున్నారు ఎంతమంది స్టార్ట్ అవుట్ చేసి ఎంత పెండింగ్ ఉన్నాయని దొరుకుతుందా కూడా మనకి ఈరోజు అంటే ఇది మనకు యాజెంట్ డేట్తో వస్తుంది మనకు ఏంటంటే పెండింగ్ చేసి ఓవర్స్ మాట చెప్పు యాజ్ అండ్ డేటా నేను అడుగుతున్నా నీకు ఎన్ని అప్లికేషన్లు పెట్టిండ్రు ఎన్ని క్లియర్ చేసినా ఎన్ని పెండింగ్ ఉన్నది ఓవరాల్ డాటా ఉంటుంది నీకు తెలియకపోతే తెలియని చెప్పు
మా రజనీ మరి అదే చెప్పు, కానీ డాటా ఉంటుంది. ఎంటర్ స్టేట్ డాటా ఇచ్చి మేము అక్కడ కూర్చుంటే రివ్యూ చేస్తుంటే సిసిఎల్లో కూర్చుంటే సీఎం గారి సమక్షంలో మొత్తం ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి, ఎన్ని క్లియర్ చేసినాము, ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఎన్ని పెండింగ్ ఉన్నాయి డాటా ఉంటుంది. నీకు తెలియకుండా చెప్పు. నువ్వు ఎగ్జామ్ అంటే 5 ఉన్నాయి అంటున్నావు, 5 అంటే రాను. నీకు మండలానికి 5 కూడా అప్లై చేసిన కదా. నీకు అసైన్మెంట్ ఇబ్బంది పట్టలేదు ఉన్నారు, సర్వే నెంబర్ మిస్టేక్స్ వాళ్ళు ఉన్నారు, ఎక్స్టెండ్ మిస్టేక్ వాళ్ళు ఉన్నారు, పేరు తప్పులు ఉన్నారు, పిఓపీలు ఉన్నారు, అనేక రకాలుగా ఉన్న ఉన్నారు. ఇప్పుడు పేరు తప్పున్న కరెక్షన్ అయితే మన లాగిన్ కాబట్టి మనం చేసేది ఇచ్చేస్తాం కదా. అయిపోయింది మనకి డిస్ప్లే కాదు. అయిపోయింది అవసరం లేదు. నీకు పెండింగ్ అసలు ఎన్ని అప్లికేషన్ చేసినా ఉంటుంది మరి. ఈ రోజు మనకి ఇప్పటి వరకు ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. మనకి ఈ రోజు రిపోర్ట్ మొత్తం ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అయితే ఇప్పుడు ఈ రోజు వరకు మిగతా ఉందా దాంట్లో సోమపతి అనేది ఉందా? లేదా లిస్ట్లో? లిస్ట్లో పేరు ఉండదు. 3 నెలలు అయిపోయింది సార్, 4 సార్లు రిటర్న్ వచ్చింది, మళ్ళీ లేదని చెప్తే మేము ఎట్లుంటుంది? దాన్ని నేనే ఫాలో అప్ చేస్తున్నా, నేనే చేస్తున్నా. 5లో ఉండొచ్చు రా, అట్లా కాదు కానీ 5లో కూడా ఉండొచ్చు, పేరు లేదు కానీ అని చెప్పేది అది. అంటే అందుకే ఒకసారి పోయిన తర్వాత అసలు ఎన్ని పెండింగ్ ఉంది, ఎన్ని అప్లికేషన్ లేవు మొత్తం లిస్ట్ ఎట్లా తీయాలి. నువ్వు ఆ దగ్గర తీసుకుంటావా, దేశ దగ్గర తీసుకుంటావా, ఎక్కడ తీసుకుంటావు తెలియాలి. మండలాలు ఎన్ని పెండింగ్ ఉన్నాయి, దాన్ని ఏం చేయొచ్చు, ఎట్లా చేయొచ్చు అనేది. ఇప్పుడు ఎట్లా చెప్పారు, చట్టం పెడితే రావాలి చట్టము. మీకు ఎంఆర్ఓలు కొన్ని వస్తాయి, వేసుకున్న పాటు ఆర్డర్కి వస్తాయి, చేస్తారు. అది చేయండి. మీకు అసలు లిస్ట్ లేకపోతే అయినా ఎగ్జామ్ డేట్ వరకు వచ్చింది. ఈ రోజు అదే నువ్వు ఏజెంట్ డేట్ ఎప్పటి నుంచి ఏజెంట్ డేట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఈ రోజు వరకు అంటే ఈ రోజు వరకు ఎప్పటి నుండి ఈ రోజు వరకు? ఇప్పుడు మనం 1 వీక్ మనకు ఏదైతే సైడ్ బంద్ ఆ డేట్ నుంచి అవును, ఆ డేట్ చూస్తున్నా. అడిగే ఎప్పటి నుంచి అడుగుతున్నా నేను, ప్రీవియస్ అడుగుతున్నా, నేను మొత్తం అడుగుతున్నా. ప్రీవియస్ మనం చేసిన తర్వాత డిస్ప్లే కావాలి మీకు ఆన్లైన్ కనిపిస్తుంది, ఆఫ్లైన్ ఏంది మనకి? ఆఫ్లైన్ ఆఫ్లైన్ అప్లికేషన్ ఆన్లైన్ అంత ఆన్లైనే కానీ ఆన్లైన్ అంత ఆఫ్లైన్ అసలు లేదు, అంత ఆన్లైనే కానీ ఆఫ్లైన్ అనేది మర్చిపో. ఆఫ్లైన్ అంత ఆన్లైన్, ఆన్లైనే డాటా ఉంటుంది. నేను ఎందుకు అంటున్నా అంటే డైరెక్ట్ చాలా మంది ఇబ్బంది పడరు. కొంత నయం మనం రైతుల మండలి కొంత అట్లా సార్ట్అవుట్ చేసేరు, ఇంకా ఉన్నాయి. స్కూల్స్ కావచ్చు, ఈ సంవత్సరం కంప్లీట్ రాలేదు. ఈ సంవత్సరం కదా ఏ క్లాస్ ఇప్పుడు పాత ట్రెజరీ పేమెంట్స్ ఎలా ఉన్నాయి? ఏ ఏరియా వరకు? 23, 24, 22, 24 ఆల్రెడీ వాళ్ళకి కొంత ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చింది. 22, 23 కూడా 23, 24 అందులో ఎంత దాదాపు ఒక 25 లక్షల క్లియర్ కదా. స్టేట్ ఫండ్ సెంట్రల్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ 15 ఫైనాన్స్ అంటే సెంట్రల్ ఏమో స్టేట్ నుంచి సార్ మనకు వచ్చి మనకు ఓవరాల్గా ఇప్పుడు మనకు దక్షిణలో 2 ప్లేస్ షాప్స్ ఉన్నాయి సార్. ఒకటి 1809003 రేషన్ షాప్ టోటల్ మండలి టోటల్ అంటే విలేజ్ టోటల్ చెప్పాలా మండలి చెప్పండి, విలేజ్ కాదు కదా. మండలి 740 కార్డ్స్ ఉన్నాయండి. 11,000 11,742 కార్డ్స్ ఉన్నాయి. ఈ బియ్యం కార్డులా? ఈ టోటల్ కార్డ్స్ బీపీఎల్ కార్డ్స్. ఇందులో వచ్చి మనకు అన్నపూర్ణ కార్డ్స్ వచ్చి 150 కార్డ్స్. అన్నపూర్ణ కార్డ్స్ ఏంటంటే అన్నపూర్ణ కార్డ్స్ అండి. దీనికి 10 కిలోస్ వస్తుంది. 10 కిలోస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తుంది. దీని ఎట్లా చూస్తారు, ఎట్లా తీసుకొస్తారు మీరు? అంటే ఇది కంప్లీట్ ఎవరైతే బిలో పవర్టీ గారు సింగిల్ ఉమెన్ ఉండి వాళ్ళు దయాదీన స్థితిలో ఉన్న వాళ్ళకు ప్రపోజల్ ఇస్తాం. వాళ్ళకు 10 కార్డ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాం. మనం ఎంత 15 ఉన్నారు మండలం అంటే కార్డ్స్ అన్నపూర్ణ కార్డ్స్ అట్లాంటి వాళ్ళు 115 ఉన్నారు. 115 ఉన్నారు. ఇప్పటి వరకు అయితే వాళ్ళు 115 మాత్రమే ఉన్నారు. అయితే ఇందులో మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఏ ప్లేస్ అంత్యోదయ కార్డ్స్ వచ్చి మనకు 700 చిల్లర ఉంటుంది. అంత్యోదయ కార్డు ఏ ప్లేస్
ఏం బెనిఫిట్ ఏంటి? 35 కేజీస్ రైస్ వస్తాయి. దీనికి అంటే 35 కేజీస్ రైస్ కాకుంటే మనం దీనికి 4 రిప్రెస్ కాదు. ఒకటి ఎయిడ్స్ రోగం ఉండాలి, ఒకటి నిదాంతరం ఉండాలి, ఒకటి రిప్రెస్ రోగం ఉండాలి, ఒకటి 4 ఆఫ్ ది పూరెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది ఈ కార్డు అర్థమయ్యే కార్డు ప్రపోజల్ చేస్తారు. ఇది తీసుకుంటే మళ్ళీ పెన్షన్ రాదు సార్. ఇది తీసుకున్నాను ఇంకోటి ఫుడ్ సెక్యూరిటీ కార్డు వచ్చి మనకు దగ్గర ఫుడ్ సెక్యూరిటీ కార్డు వచ్చి 10,920 కార్డ్స్ ఉన్నాయి. దీనికి వన్ బండి లేకుండా ఎంత ఎన్ని యూనిట్స్ ఉంటే పొడవులో ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కేజీకి 5 చొప్పున అట్టిస్తుంది. ఈ 1 రూపీ చొప్పున మనకి ఇంట్లో 5 యూనిట్స్ ఉన్నాయి. 5 ఒకటి 5 చొప్పున మనిషికి ఒక 5 కేజీలు 25 కేజీలు ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ అంటే 6 ఉన్న 5 కిలోలు అన్నీ అప్లోడ్ చేస్తాం. ఫస్ట్ ఇల్లు ఫోటో తీస్తాం సార్, ఆమె ఫోటో తీసుకుంటాం. తర్వాత ఆమె ఉండే ఇల్లు స్టేటస్ ఎట్లున్నది, ఏ ఇంట్లో అంటే బిల్డింగ్లో శోభా ఫోన్ ఉంటే బయటకు పోండి. సీరియస్ డిస్కషన్లో డిస్టర్బ్ చేస్తే అలా గూన ఇల్లా గుడిసే ఇల్లా లేకుంటే ఇల్లు లేకుండా ఉన్నారా అది తీసుకుంటారు. దాని తర్వాత వాళ్ళ పేరు మీద ఎక్కడైనా ఓపెన్ ప్లాట్ 40 గజాలు 55 గజాల పైన ఉంటుంది, ఆ ఫోటో 3 ఫోటో అప్లోడ్ చేస్తాం. ఇప్పుడు 600లో విలేజ్ వైజ్ లేదు ఇక, ఏ విలేజ్ ఎన్ని అని లేదు. 600 విలేజ్ ఇప్పుడు 8,000 అది సర్వే చేస్తాం కదా, ఓన్లీ ఇప్పటి వరకు అయింది 600. మొత్తం 8,000 చేస్తాను. రోజు ఒక 200 అవుతున్నాయి సార్. 300 ఇప్పటివరకు 600 అయినాయి. 600 ఇంకా మీరు చేస్తాం స్టార్ట్ చేయాలి నిన్న నుంచి. అదే దానికి లాగిన్ ఇస్తారు సార్, ఒక సెల్కు ఒక్కరికే లాగిన్ ఇచ్చాం. లాగిన్ అంటే ఆ ఒక్కరే చేస్తారు. రేపటి నుంచి 3 ఇస్తారు సార్, 3 సర్టిఫికెట్ కొంచెం పెరుగుతుంది. ఈ పరిధిలో జాంపేట ఒకటి లక్కూరు అది టెండర్ వరకు వచ్చింది. నక్కము అని 3 years అవుతుందని ఇప్పటివరకు క్యాన్సల్ చేయలేదు జనవరి ఫిబ్రవరి మార్చి మరి అక్కడ చేస్తారో చేయకపోతే ఇక దాంట్లో పెట్టండి. అదే సార్ నేను అదే చెప్పాను. అక్కడ మనకి ఈ జాంపేట ఒకటి సార్, లక్కూరు ఒకటి ఎన్హెచ్ఎల్ బ్రాండ్ సార్. అది దాంట్లో అమౌంట్ లేదు. ఇది ఉంది సార్, 50 ఫైనాన్స్ వచ్చేసి మనకి చిత్తూరు ఒకటి, వెంకటాపురం ఒకటి, పంచాపూర్, వేల్పూర్ ఒకటి, ఈ 4 ఉన్నాయి సార్. లక్కూరు ఒకటి మన పుట్టినూరు NSF అంటే నేషనల్ నేషనల్ ఉంటాయి కదా మరి. ఫండ్స్ లేదు సార్, రిలీజ్ ఇస్తారు. రీజన్ ఎందుకు ఇస్తుందని ఉంటుంది కదా. ఏమో సార్, ఒక 2-3 మార్క్స్ మన బిజినెస్ స్టార్ట్ చేసి ఇవ్వలేదు. అంతగా పేమెంట్ దీన్ని ఇక్కడ ఎవరు హెడ్ చూసేది అనుకోండి, డీటెయిల్స్ ఇవ్వండి. టెండర్ వేసిన తర్వాత వర్క్ చేయకుండా దీన్ని మీరే ఎక్స్క్యూట్ చేస్తాం. తీసుకొని ఇల్లు కట్టడం ఒక టైపు, ఇల్లు కట్టి పర్మిషన్ కోరడం ఒక టైపు. చాలా మంది మెజారిటీగా ఇల్లు స్టార్ట్ చేసి పర్మిషన్ పోతున్నారు. నువ్వు సెట్ బ్యాక్ ఇదంతా చూసుకున్న సరే కానీ కన్స్ట్రక్షన్ అయిపోతుంది, నువ్వేం రిమూవ్ చేయడానికి లేదు. ఏదైతే డ్రైనేజ్ ఉంటుందో డ్రైనేజ్ దాంట్లో బయటకు రానికి లేదు. డ్రైనేజ్ దాకా వాళ్ళు కట్టుకుంటున్నాడు. డ్రైనేజ్ నుంచి సీసీ రోడ్కు పెద్ద గ్యాప్ వచ్చి ర్యాంప్ ఇస్తున్నారు. మీకు ఎక్కడ కూడా ఇది రోడ్లో పోవడానికి కంజెస్ట్ అయిపోయి ఇబ్బంది అవుతుంది. తీయమంటే వాళ్ళు ఉన్నారు కదా, పాతలు వేసారు కదా, తీస్తలేరు, మేమే తీయాలని కాంట్రవర్సీ వస్తుంది. సరే అది వస్తుంది, ఎక్కడ ఫుల్ స్టాప్ జరగాలి. నేను ఆమె కూడా చెప్పిన ఫుల్ స్టాప్ కావాలా, ఏదున్నా మీరు సీరియస్గా ఫాలో అవ్వండి, ఆపేయండి అని చెప్పినాను. మేము సపోర్ట్ చేసామని చెప్పినాను. అది చేయకపోతే అంటే కూడా నిర్మాణం జరుగుతాయి. అల్టిమేట్ ఏం బ్లేమ్ అవుతారు, డబ్బులు తీసుకొని చేస్తారని అడిగాను. అల్టిమేట్గా డబ్బులు తీసుకొని పరిశీలిస్తున్నారు అని అంటారు. ఇప్పుడు ఈమెకి ఇంకో ప్రమాణం ఉంది, ఈమెను కాదు ఎన్ని సెక్రటరీ ఎక్కడైనా కానీ మీరు ఆపండి, ఇది వేయకండి అని అంటే వాళ్ళు తీసేయని అంటారు. అది తీయలేం కదా, కానీ అది వస్తుంది. అయినా కనీసం ఇది బ్రేక్ చేసి ఎక్కడో ఒక దగ్గర నేను సీరియస్నెస్ తీసుకోకపోతే ఏం చేయలేం, మళ్ళీ ఎక్కడపడ్డా ఉంటుంది. మరి దాన్ని ఎట్లా చేస్తారో చూడండి. మేము తర్వాత ధరణ వచ్చిన తర్వాత ఫారెస్ట్ అని పడ్డది. ఫారెస్ట్ అనేది మాది కాదు, వాళ్ళని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత కూడా చేయలే. తిరిగి 800 acres ఊరే మొత్తం నీకు పాస్బుక్ రాకపోతే ఎట్లుంటుంది చూడు.
చివరకు దాన్ని ఏం చేసారు అందరు కొట్టాడతారు. పట్టాలని పేరు అడవి, తండ్రి పేరు అడవని పడ్డది తప్పే కానీ రైతుల పేరు 800 acres ఒక విలేజ్ అంటే ఎవరు తప్పిదాం చెప్పండి. అట్లా నేను వచ్చాడు చెప్తా ఎగ్జాంపుల్ నేను రాసిన దగ్గర మీద ఊళ్ళో 2-3 అంటే ఊరే మొత్తం అట్లుంటే ఎట్లుంటే చెప్పండి. అంటే ఫుడ్ ఎడ్యుకేషన్ బాగుంది కానీ వాళ్ళు డార్మెటిక్ అక్కడనే క్లాస్ రూమ్ అక్కడనే. యాక్చువల్గా అది ఆర్మూర్ సోషల్ వెల్ఫేర్లో వీళ్ళు అకామిడేట్ అవుతున్నారు సార్. వాళ్ళకి స్పెషల్గా బిల్డింగ్ లేకపోవడం అనేది ఒకటే కానీ అది పాపం 13 బాత్రూమ్స్లో 440 స్టూడెంట్స్ వాళ్ళు మార్నింగ్ రెడీ కావాలంటే వాళ్ళ బాధ వర్ణరహితంగా ఉంది. ఆ టైమ్స్ టేబుల్ కూడా ఎందుకో 9కు ఉంటుంది 8కి వేస్తారు మా వాళ్ళు కూడా. అది ఎందుకు దాన్ని మార్చాలా? వాళ్ళు 8కు ఎట్లా రెడీ అవుతారు వీళ్ళంతా? సార్ రెసిడెన్షియల్ టైమింగ్స్ వేరే ఉంటాయి సార్. 9 కదా 8 చేసారు. ఆ రెసిడెన్షియల్ టైమింగ్స్ అట్లా ఉంటాయి సార్. 9 నుండి 8 వరకు. ఇప్పుడు మనకు కూడా స్కూల్స్ టైమింగ్స్ వాళ్ళకు కూడా చేంజ్ అయ్యింది సార్. వాళ్ళకి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అవన్నీ ఉంటాయి సార్. మొన్నటి వరకు 9 ఉండేనట. అవును సార్, వాళ్ళు మార్చిండ్రు. 8కి వేసిండ్రు. వాళ్ళకి కో కరికులర్ యాక్టివిటీస్ స్టడీ అవర్స్ అవన్నీ వేరే ఉంటాయి. సరే ఇప్పుడు దాని తగ్గట్టు అడగడానికి ఫెసిలిటీస్ ఉంటే ఏం కాదు. ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితికి 13 బాత్రూమ్లలో ఆ పిల్లలు 8 వరకు ఎట్లా అడిగారు? అయితే అది యాక్చువల్గా ఆర్మూర్ రెసిడెన్షియల్ సార్, వేల్పూర్ రెసిడెన్షియల్ కాదు. వీళ్ళకి ఎక్కడ అకామిడేషన్ దొరకదు. మన వేల్పూర్ ఎక్కడ కూడా రెంట్ తీసుకునే పరిస్థితి లేదా సార్? ఇది చాలా రోజులైంది సార్ అక్కడికి షిఫ్ట్ అయిపోయారు. ఒక 1.5 year. ఇప్పుడు ఏమన్నా మనకైనా బిల్డింగ్ వాళ్ళు ఉండడానికి ఏమైనా అవకాశం ఉందా? ఇప్పుడు ఏమైతుందంటే వీళ్ళు కూడా ఏం చేశారు కదా సార్, ల్యాండ్ అలొకేషన్ చేసి 5 acres ఇచ్చినామని చేసి తీరానే డాక్యుమెంట్ స్టడీ చేస్తే పసుపు శుద్ధి కార్యక్రమానికి 5 acres ఇచ్చింది అంటే ఇచ్చింది. అదేనా కాదా? ఇది నాకు చేసి నాకు ఇవ్వకపోతే అయితే వేల్పూర్లో ల్యాండ్ ఇచ్చారు. ఆ ల్యాండ్ అనేది ఇదివరకు పసుపు శుద్ధి కోసం అని 5 acres ఇచ్చింది ఉంది. ఆ ల్యాండ్ అనేది నాకు అక్కడ రాసింది వచ్చి అర్థమైంది. అది మరి అదే ల్యాండ్ అయితే ప్రతి ఇయర్ మళ్ళీ మాకు ఐడియా ఉంది ఎందుకంటే రైతులు ఇవ్వరు. అది ఇంకోటి మారు నీకు సరే నెంబర్ టోటల్ ఎక్స్టెండ్ 8 acres చేంజ్ ఉంది. 5 acres పసుపు పరిస్థితి ఉంది. ఒకవేళ 3.5 కనుక అక్కడ వెళ్తే 3.5 కనుక మంచి స్కూల్ నిర్మాణం చేసుకోవచ్చు. మార్కెట్ ధరే తీయరు. మీకు ఇప్పుడు పసుపు కోసం ఇచ్చేదైతే రైతులు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు అంటే పసుపు పరిశుద్ధ శుద్ధి కేంద్రం వస్తుంది కాదు, సెకండ్ అది. ఇప్పుడు మా వాళ్ళకి ఏముంటుంది అంటే పంటలు ఆరోగ్యం ఉంటుంది. ఇప్పుడు ఎవరికి కూడా ఇదివరకు లెక్క కంచెలు ఉంటే అక్కడ ఎండ వేసుకునేది, కంచెలు లేవు, అన్ని సాగులకు వచ్చింది, ఓన్ ప్లాట్లు లేవు. అట్లాంటి ప్లేస్లలో ఎండ పెట్టుకుంటారు, కొనుగోలు కేంద్రం కూడా నడుస్తుంది. అందుకని రైతులు అక్కడ అది పోవద్దు అనేది రైతుల ఆబ్జెక్షన్. దానివల్ల మనం వెళ్తున్నాం అనుకో ఏదో పంచాలి, లేదంటే వేరే ల్యాండ్ ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు స్కూల్కి. ఎయిట్ కంప్లీటెడ్ 38 ప్రోగ్రెస్ సార్. అప్పుడు అంటే ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఏంటంటే అవి నాట్ స్టార్టెడ్ కానీ కలెక్టర్ పంపించాను సార్. అది ఎన్ని క్యాన్సల్ అనేది ఒకటి లిస్ట్ నా దగ్గర లేదు సార్. ఏదంటే ఎలక్షన్ బిఫోర్ వచ్చినాయి ఇంతకుముందు అని వచ్చి ఎస్డిఎఫ్ పాత ఇస్తుంది. అయితే మొన్న మన రీసెంట్గా వచ్చేసి మనకు వచ్చేసి మన రామన్నపేట 3 వర్క్స్ వచ్చినాయి సార్. 2 పైప్ లైన్, 1 దాదాపు జాన్కాన్పేట 3 వర్క్స్ వచ్చినాయి. 2 మార్కెట్ కమిటీ షెడ్స్ 2, 1 కాంపౌండ్ వాళ్ళు వచ్చింది సార్. కుక్నూరు వచ్చేసి 3 కాంపౌండ్ వాళ్ళు వచ్చింది. ఇవి ఆల్మోస్ట్ కుక్నూరు స్టార్ట్ అయింది. ఇప్పుడు జాన్కాన్పేట ప్రాబ్లం ఉన్నది స్కూల్ అన్నారు కదా మేడం ఏదన్నా అది రోడ్ వెడల్పులో స్కూల్ పోతుంది సార్. అది గోడ తీసేస్తే పిల్లలకి కొద్దిగా సెక్యూరిటీ ప్రాబ్లం ఒకటి ఉంటుంది కంపౌండ్ వాళ్ళు. ఇంకోటి చాలా పాత బిల్డింగ్ సార్. 3 రూమ్స్ అవి స్లాబ్ వేసి ఉన్నాయి. అగ్రెసివ్ ఉన్నాడు డెవలప్మెంట్ మీద, ఖచ్చితంగా చేయాలి అనేది ఉన్నాడు. ఉన్నది కాబట్టి మనం చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ కదా. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీరు చేయించుకోవాల్సింది మీదిగా. ఇవ్వండి లక్కూడదు మాత్రం మీకు ఇవ్వండి. నాకు ఇమ్మీడియట్ రాముడు వీళ్ళకి రేపు వెళ్దాము ఏదో ఒక టైంలో పెళ్లి కడికి వెళ్ళి పోయిద్దాం, మనకు కూడా అర్థం అవుతుంది. సో
సార్కు నెంబర్ తీసుకొని చెప్పులు చూసి చేయాలి. ఇది 20 లక్షలు పెద్ద సమస్య కాదు. ఎలా పెడతారు SDF-లో? అంటే ఈ 3 రూమ్స్ కంప్లీట్ కావడానికి 20 లక్షలు పడతాయి సార్. కానీ పైన కూడా ఇంకో 3 రూమ్స్ మిగిలిన దాని మీద మనం ఎట్లా ఆలోచన చేద్దాం. ముందు మనకు దాని మీద ఒక అంచనా వస్తే మనం ఎట్లా చేద్దామనేది ఒకటి చేద్దాం. దానికి నేను రిలేస్మెంట్ ఇస్తాను సార్. చేద్దాం. హెల్త్ ఇంపార్టెంట్. ఇప్పుడు నీకు రోడ్లు ఏదన్నా నీకు సమ్మర్ వరకు వేసుకోవచ్చు. వర్షాకాలం కదా ప్రాబ్లం. ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. వర్షాకాలం వరకు ఏదైనా ఉంటే అట్లా అవి వేసుకోవచ్చు. అవి మీకు ఆర్ఎండ్కి వెళ్ళిపోయినాయి కొన్ని అని చాలా రోజులు ఆర్ఎండ్కి వెళ్ళిపోయినాయి. మీకు 3 ఉన్నాయి లేవు అట్లా. ఇప్పుడు ఇది అట్లు నీకుందా ఆర్ఎండ్కి ఉందా? అట్లు సార్ ఎండి గారు ఇప్పుడు ఇంకా అస్సలు మేజర్ ఇష్యూ అది ఏమైందంటే మనకి సమ్మర్లోనే బడ్జెట్ అయిపోయిందని చెప్పేసి టోటల్ బంద్ వ్యవసాయానికి పంపిస్తే సరిగా ప్రయోజనం చేస్తే పాలసీ మేము చెప్పినాం కదా రేషన్ కాన్సల్ చేస్తామని. ఎట్లా బాగుంటుంది? ఇంప్లిమెంట్స్లో ప్రాబ్లమ్స్ రావా? ఒకటేసారి వర్క్స్ ఉంటుంది అందరికి. ఆ 15 రోజులు వర్క్ ఉంటుంది. ఎవరికి పంపుతావు? మీరు చెప్పాలి కదా. ఫీల్డ్లో ఇట్లా సమస్య వస్తుంది ఇట్లా అధిగమించచ్చని మీరు చెప్పాలి కదా. గైడెన్స్ అండ్ సెకండరీ మనకు ఆ విలేజ్లో ఇప్పుడు ఈ జీపీలో 1800 జాబ్ కార్డ్స్ ఉంటాయి. రేపు సార్ మీరు ఏమని అనుకోండి కానీ నేను ఒక ప్రభుత్వ దాంట్లో ఉన్న నేను అనుకోలేదు. నా ఆంధ్రలో వరెస్ట్ ఇంప్లిమెంటేషన్ అంటే ఉంటుంది. అనేది తెచ్చిన కాన్సెప్ట్ మంచిది. ఎవరు వలస పోవద్దు, పని లేని కాలంలో పని అవకాశం కల్పించాలనేది కాన్సెప్ట్ మంచిది. కానీ దాని ఇంప్లిమెంట్లో 80 ఏళ్ళోడు పోతాడు ఒకదానికి, 15 ఏళ్ళోడు పోతాడు, కారులోడు పోతాడు, సైకిల్ నోడు పోతాడు, 20 ఎకరాలు పోతాడు, ఎకరం లేనోడు పోతాడు. ఇది ఎక్కడిది ఏ పని ఇంప్లిమెంటేషన్? ఇంత టూ మచ్ అంటే 80 ఏళ్ళోడు ఏ పని చేస్తారు సార్? చెప్పండి. ఏంటంటే మమ్మల్ని కూడా ఎదుగురాలి అనుకుంటా. లిమిట్ అనేది మనకి లేదు సార్. కంపల్సరీ ఏజ్కి బంద్ కావాలనే లేదు మనకి. నీ పని ఏం చేస్తారు అంటే 80 ఏళ్ళ మనం సోషల్ ఆలోచన చేయండి. ప్రభుత్వం దానికి లిమిటేషన్ పెట్టినా కానీ ఇది చేస్తుంటారు. కానీ జనరల్గా ఎవరికి కావాలి? ఏం బాధ్యత ఇవ్వాలి చేస్తే తప్ప మనకి ఏమో రాదు అనుకున్న వాళ్ళ కోసం కల్పించింది. 20 ఎకరాలు ఓన్లీ ఒక రూల్ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీకి మాత్రమే జాబ్ అడిగారు అంతే. మిగతా ఇక ఏం రూల్స్ లేదు. ఎంత ఉంటుంది జాబ్ అడిగారు లేదు సార్. వాళ్ళకి అవకాశం లేదు. ఓన్లీ హలో అప్పుడు మరి మారదా? మీటర్ మారదా? ఎవరు మార్చుతారు కదా? మార్చుకుంటారు కదా? ప్రతి మార్చుకుంటారా? సార్ అది ఎలా ఉందంటే మీటర్కు రేషన్ కార్డుకు సంబంధం లేదు సార్. అంటే ఒకరు ఇంట్లో పోయి ఇంకో అతను రెంట్ ఉంటే అతను రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది. ఆ మీటర్కి ఇది పేరుందని ఖాళీ చేయాలి. ఒకవేళ ఆ ఇంట్లో రెంటర్ ఉండి ఖాళీ చేసేస్తాడు, మళ్ళీ పోయి నిజామాబాద్లో హైదరాబాద్లో ఉంటాడు, మళ్ళీ అటాచ్ చేస్తాడు, ఇక్కడ వెళ్ళిపోతుంది సార్. మళ్ళీ అక్కడ అటాచ్ అవుతాడు. రేషన్ కార్డుకు లింక్ అప్. ఇప్పుడు ఎన్ని మీకు తెలిసి మండల్లో ఇంకా మాకు వస్తారని కాంప్లైంట్ ఏమి ఉంటాయి సార్? ఆ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అందరికి వచ్చింది సార్. అది మన దగ్గర మన మండలో 60% అయింది సార్. మన 60%. మీకు రేపు నేను ఎంత అయింది అనేది మీకు నేను 60% రేషన్ కార్డు ఉన్న వాళ్ళక? అవును సార్. మీకు 40% కాదు, నా సర్వీసెస్లో, నా టోటల్ సర్వీసెస్లో డొమెస్టిక్ సర్వీసెస్ ఉంటాయి కదా సార్, దాంట్లో లేదు. ఇప్పుడు సపోజ్ రేషన్ కార్డు 100 ఉన్నాయి. ఈ 100కి వచ్చినాయా? 100కు 100 వచ్చింది. రాలేదు సార్. అంటే మీరు మన అంటున్న రాను ఎవరైనా ఉంటే మీరు అదే నేను మా ఆఫీస్ తీసుకెళ్ళి ఎంతమంది తీసుకెళ్తుంటే సిస్టంలో అప్డేట్ కాలేదు అంటే వీళ్ళ పొరపాటు